నాకు అనుకోకుండా కాల్ వచ్చింది. నాకు దిల్రాజు గారి అప్లికేషన్ కాల్ వచ్చింది. కాల్ వస్తే సరే నేను వెళ్తే నాకు డైరెక్టర్ గారు చూశారు. ఫస్ట్ చూసి నాకు క్యారెక్టర్ సెలెక్ట్ చేసింది హీరో ఫ్రెండ్కే సెలెక్ట్ చేశారు, మహేష్ బాబు ఫ్రెండ్గా సెలెక్ట్ చేశారు. తర్వాత అంటే నేను డైరెక్ట్ మన తెలియదు, వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చెప్పింది ఏంటంటే ఇంత ఫెయిర్ ఉన్నాడు, హీరో పక్కన ఏం పెడతాంలే లేదని పంపించేశారండి వాళ్ళు. నెక్స్ట్ నాకు అనుకోకుండా నాయక్ అప్పటికే నాయక్ షూటింగ్ చేస్తున్నాను. హీరో రామ్ చరణ్ ఫ్రెండ్గా సెలెక్ట్ అయ్యాను. 4 మెంబర్స్ ఉంటారు. ఆ 4 ఫ్రెండ్స్లో నేను ఒక ఫ్రెండ్. మా కోసం ఒక ఫైట్ అంతా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ హీరో ఇంట్రడక్షన్ ఫైట్లో మేము 4 ఫ్రెండ్స్ ఉంటాం. ఒక పోల్ కట్టేసి ఉంటాం, దానికోసం ఫైటు. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ ఫైటే మా 4 కోసం ఫైట్ ఉంటుంది. మంచి క్యారెక్టర్ చేస్తున్నాం. అది కోటిలో షూటింగ్ జరుగుతుంది, నైట్ షూటింగ్ అంతా. ఒక 1 వీక్ షూటింగ్ చేస్తున్నా. అనుకోకుండా మళ్ళీ దిల్రాజు ఆఫీస్ మళ్ళీ కాల్ వచ్చింది. ఒకసారి 2 ఆఫీస్ కానీ వస్తే మరలా ఇంకో క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు. ఇంకో క్యారెక్టర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ నాకు కోసం చెప్పాను కదా, మీకు చందు అని ఒక కో డైరెక్టర్ ఉన్నారు. ఆయన చెప్తున్నాడు ఇట్లా మంచి ఆర్టిస్ట్ అండి, డైలాగులు బాగా చెప్తాడు. మనకి కొత్త వాళ్ళని పెట్టుకుంటే డైలాగ్ కొంచెం వాళ్ళ డౌట్ ఉంటుంది, చెప్పగలరు ఎలా టైం అని. అంటే సీనియర్ యాక్టర్స్ ఇప్పుడు మహేష్ బాబు గారు, రవిబాబు గారు, ప్రభాస్ సీనియర్, ఇంతమంది సీనియర్స్ ఉన్నప్పుడు కొంచెం ఎవరన్నా డైలాగ్స్ అంటే నేనేదో సూపర్ అని కాదు, మీకు ఇందా చెప్పాను, మనం వర్క్ చేస్తుంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. మనం డైలాగ్ చెప్పగలము ఓకే అని. మనం కొత్తలో ఉంటే కొంచెం టెన్షన్ ఉంటుంది, లోపల టెన్షన్ ఉంటుంది, ఎలా చెప్పగలం ఎలా చేయగలం అని మనకు కూడా భయం ఉంటుంది. నేను కొంచెం అప్పటికే సీరియల్ చేసిన ఎక్స్పీరియన్స్, కొంచెం సీరియల్స్లో మేము చేస్తున్నప్పుడు అది కూడా మేము చెప్పాను, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ఆల్ క్యారెక్టర్స్ చేశాను. ఒక పిచ్చోడి క్యారెక్టర్ ఇట్లా చేసినప్పుడు హీరోగా అది చేస్తే డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నావు ఓకే, ఒక్కొక్క క్యారెక్టర్ చేస్తున్నాడు ఒక్కొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంటుంది. ఓ ఈ క్యారెక్టర్ నేను జస్టిస్ చేయగలను, ఈ క్యారెక్టర్ ఓకే అట్లా కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్స్లో ఉన్నాం మనం. అప్పుడు ఈ సీతమ్మోడ్ల సినిమాల చెట్టు మనకి ఆ క్యారెక్టర్ అనుకోకుండా చెప్పాను కదా మీకు, రవిబాబు ఫ్రెండ్ సెలెక్ట్ చేశారు. మళ్ళీ ఆ రవిబాబు ఫ్రెండ్ సెలెక్ట్ చేసినప్పుడు సేమ్ మళ్ళీ డైరెక్టర్ గారు అన్నారంట, అంటే నేను సారీ ఇప్పుడు డైరెక్టర్ గారికి సారీ అండి అంటే విన్నాను అంతే, నాతో డైరెక్ట్గా అనలేదు. సార్ ఇది ఎందుకులే అబ్బా తిను వేరే ఏమైనా చూద్దాంలే అన్నారండి. అప్పుడు ఆయన డైరెక్టర్ గారు అన్నాడంట, ఎవరు కో డైరెక్టర్ గారు, కావాలితే డీ గ్రాములు తయారు చేద్దామండి, టీ షర్ట్లు ఏదన్నా వేసేసి జుట్టు అది ఎట్లా చేసేసి నేను తయారు చేస్తాను, కానీ డైలాగ్ మంచి ఆర్టిస్ట్ డైలాగ్ చెప్తాడు అని దాన్ని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసిన తర్వాత చెన్నై షూటింగ్ అండి. నాకు ఈ 2 కూడా బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే 2 కూడా ఎక్కడ క్లాస్ అవ్వలేదండి. నాయక్ జరుగుతుంది, నాయక్ జరిగే టైంలో సీతమ్మోడ్ల సినిమాలు చెట్టు 2 సినిమాల్లో ఒకే టైంలో నాకు ఆపర్చునిటీ వచ్చిందండి. అది ఓన్లీ బై గాడ్స్ గ్రేస్ అండి. ఇంకోటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా నా మీద ఉన్న నమ్మకంతో ఆ క్యారెక్టర్ ఇచ్చారు, వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత నేను చెన్నైలో ఫస్ట్ డే షూటింగ్ స్టార్ట్ అయింది. షూటింగ్ స్టార్ట్ అయితే మహేష్ బాబు గారి కాంబినేషన్ అండి. మహేష్ బాబు గారు అప్పటికే సూపర్ స్టార్. ఆయనతో షూటింగ్ అయితే చెప్పారు డైరెక్టర్ గారు అందరూ పిలిచి ఒక సెలెక్ట్ చేసిన 10 మంది కుర్రలు ఉంటే సెలెక్ట్ చేసి వాళ్ళు అది వెస్ట్ గోదావరి లాంగ్వేజ్ అంతా సింక్ అవ్వాలి, డైలాగ్స్ చెప్పించారు, ఏ స్టైల్లో ఉంటుందో ఏ మోడలేషన్ చెప్పారు డైరెక్టర్ గారు, మాకు ఈ స్టైల్లో కావాలండి. చెప్తే నేను ప్రిపేర్ అయ్యి నేను చెప్పాను. చెప్పిన తర్వాత సార్ నేను అందరూ చెప్తున్నా సేమ్ అంతే సార్, కొంచెం మంచి డైలాగ్ ఉంది సార్, సేమ్ అంతే మీకు చెప్పాను మంచి డైలాగ్ ఉంది సార్, డైలాగ్ చెప్పగలను అన్నాను. అంటే పిలిచి నాకు ఆ సీన్ ప్లాన్ చేశారు. ఆ ఫైట్ అయిపోయిన తర్వాత సో అట్లా పరిగెట్టి అక్కడ ఆగిపోవడం డైలాగ్ చెప్తుంటే ఓవరాల్గా సీన్లు ఏంటంటే చేజింగ్ సీన్. అది మహేష్ బాబు గారు మేము 2 days పరిగెట్టాము బాగా, ఆయన చాలా హెల్తీ పరిగెట్టాడు, మాకు ఇంకొంచెం అరే బాబు ఎప్పుడైపోతుంది షార్ట్ అని అనుకుంటున్నాను. అది 2 days అయిపోయింది. నెక్స్ట్ ఈవినింగ్ సీన్ ప్లాన్ చేశారు. ఇక సీన్ ప్లాన్ చేస్తే నా ముందు రవిబాబు గారు ఉన్నారు, సీనియర్ డైరెక్టర్ గారు ఆయన తెలుసు సరిపతిరావు గారు అబ్బాయి డైరెక్టర్, ఆయన తర్వాత మంచి డైరెక్టర్ అండి ఆయన ఉన్నారు. తర్వాత ప్రభాస్ సీను, నా వెనకాల మహేష్ బాబు అండి. నేను ఒక్కడే కొత్తవాడిని, అసలు నేను ఎవరికి తెలియదు అసలు, అంత మనకేం ఫెమిలియారిటీ లేదు తెలీదు. కానీ ఆ క్యారెక్టర్ చేజింగ్లో షార్ట్స్ వేరే, షార్ట్స్ డివిజన్ వేరే ఉంటుందండి. షార్ట్ చేసేటప్పుడు మాస్టర్ వేరే ఉంటుంది, క్లోజ్ వేరే ఉంటుందండి. క్లోజ్ షార్ట్కి వచ్చినప్పుడు అవుట్ టు ఇన్ అవ్వాలండి. అంతకుముందు ఎక్కడో పరిగెట్టేసాం అంతా అయిపోయింది. ఆ షార్ట్ చేసినప్పుడు వెనక మహేష్ బాబు గారు ఉన్నారు, ఒక టేక్ కానీ సరిగ్గా చేయకపోతే తిడతారు. దిల్రాజు గారు మానిటర్ మీద కూర్చున్నారండి. దిల్రాజు గారు మానిటర్ మీద కూర్చున్నారు, డైరెక్టర్ గారు కనాల్ కన్నారు గారు కెమెరామెన్. ఆ షార్ట్ మనసులో అనుకున్నాను చాలా జాగ్రత్త చేయాలి, దేవుడా ఇవి వచ్చిన ఆపర్చునిటీని నిలబెట్టుకోవాలి అని. క్లోజ్లో జస్ట్ అవుట్ నుంచి ఇన్ అవ్వాలి. అంటే మనం బాగా పరిగెత్తే చాలా ఎలా ఉంటుందండి, చాలా ఆయాసంగా టైర్డ్ అయిపోయింది, సో టైర్డ్ అండి. ఆ సిచ్యువేషన్ నుంచి మనం చూపించాలి మనం.
జస్ట్ ఆ సీన్ చేశాను. చేస్తే చేజింగ్ షాట్స్ అయిపోయినాయి. చేజింగ్ షాట్ గ్రౌండ్లో ప్యాక్ ఆడుతుంటా అంతా షార్ట్ అయిపోయినాయి. డైలాగ్ చెప్పాలి కావాలి, అలసిపోలేదు, దానికోసం యాక్ట్ చేయాలి. ఇంకోటి అది మీరు అన్నట్టు సింగిల్ టేక్ ఆర్ అట్లీస్ట్ 2-3 షాట్లో ఓకే చేసేయాలి. ఇబ్బంది పెడితే మహేష్ బాబు ఉన్నారు అక్కడ వెనక, ముందు రవిబాబు గారు, సీనియర్స్ దిల్ రాజు గారు అంతా పెద్దలు కనిపిస్తున్నారు. ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకున్నాను, చేసుకొని ధైర్యంగా చేయాలని చెప్పేసి వచ్చాను. డైలాగ్ చెప్పాను యాజ్ ఇట్ ఈజ్. వచ్చి మహేష్ బాబు గారు అంటే టైమింగ్ కూడా ఉంటుందండి, ఆయన టైమింగు మన టైమింగు కరెక్ట్ టైం సింక్ అవ్వాలి, సింక్ అవుతూ డైలాగ్ సీన్ పండించాలని. ఆ డైలాగ్ చెప్పిన తర్వాత దిల్ రాజు గారు ఓన్లీ మానిటర్ చూస్తున్నారు. ఆ తర్వాత ఆ సీన్ అయిపోయిన తర్వాత అందరూ బాగా చేసావా దిల్ రాజు గారు అప్పటిదాకా చూడలేదు మానిటర్లు, నన్ను చూసి ఏమయ్యా బాగా చేసావా అన్నారండి. అదొక నా లైఫ్లో బెస్ట్ కాంప్లిమెంట్ అండి అది. హాయ్ ఎవర్స్, తెలుగు పాపులర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.